ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాలంలో ప్రభా మరోసారి నీ పాసనికి నడిపిన వల్ల తెలుస్తున్నాం. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, మా బోధకుడా నువ్వే మాకు బోధించండి. నీ వాక్య సత్యాలు గ్రహించినట్లుగా ప్రభా నీలో ఎదిగినట్లుగా అయ్యా నీ యొక్క అయ్యా జ్ఞానంలో పరిశుద్ధి ఎదిగినట్లు కృప చూపించమని అవి నన్ను మరుగుపరిచి వాక్యం ప్రత్యక్షపరచాలని ఏ సమయం దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును. ప్రేమని బిల్లారా, ప్రభు ప్రేమించి ఆయన పాసంకి నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. మనం ప్రత్యేకంగా ప్రేమని బిల్లారా మనుష్య గురించి లేక మరి 12 గోత్రాల్లో అర్ధ గోత్రమైనటువంటి మనిషి గోత్రం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మనం గత దినాల్లో మనిషి గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం విని ఉన్నాం. మరి మనిషి స్త్రీల ద్వారా మరి ఎఫ్రాయిము పాలెముకు చెందినవాడుగా మనం చూసాం. మరి యొక్క మనిషి యేసేపు కుమారుడుగా కూడా మనం చూసాం. తర్వాత స్త్రీ ద్వారా ఈ మనిషికి స్త్రీమేం ద్వారా మరి ఒక సిరియాకు చెందినటువంటి ఒక స్త్రీ ద్వారా లేదా ఉపపత్ని ద్వారా స్త్రీమేం ద్వారా మాకీరు అనేటువంటి ఒక కుమారుడు జన్మించినట్టుగా మనం చూసాం. మాకీరు మరి చూసినప్పుడు అతడు యుద్ధ వీరుడుగా మనము చూసాం. అలాగే ప్రియమైన బిడ్డలారా, మనం కూడా ప్రభులో ఉన్నటువంటి మనము సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక సైనికుడిగా దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది. అందునిమిత్తమే ప్రభు మనకి మొదటి నుంచి కూడా ఆయన తన వాక్యంలో మనకి సెలవిచ్చారు, ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అని ప్రేమ ద్వారా. అలాగే మనకి లూకా సువార్త 13:24 చూసినప్పుడు ప్రియమైన బిడ్డ ఒకసారి చదువుదాం. లూకా సువార్త 13:24 మనం చదివినప్పుడు లూకా సువార్త 13:24 మనం చూసినప్పుడు ఇరుకు ద్వారంలో ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూపుడు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను అని మనము చూస్తున్నాం. అంటే విశ్వాస జీవితం అనేటువంటిది ఒక పోరాటంతో కూడినటువంటిదిగా చూస్తున్నాం. పోరాటానికి అందుకే దేవుడు మనకి అధికారం కూడా ఇచ్చాడు. మత్తయి సువార్త 28:18-20 మనం చూసినప్పుడు ప్రియవారు ఆకాశం వందను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని కూడా ప్రభు యొక్క వాక్యము మరి ఆయన ఇది అధికారాన్ని ఇచ్చి వెళ్ళినట్టుగా, అలాగే దానికి కావాల్సిన శక్తిని కూడా అనగా పరిశుద్ధాత్మ శక్తిని కూడా ఇచ్చి వెళ్ళినట్టుగా మనం చూసాం. అయితే ఈ దినమున మనము నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఏ విషయాల్లో మనం పోరాడాలి. ప్రతి ఒక్క మనం బైబిల్ చక్కగా చూస్తున్నాం. మరి అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి తెలియపరుస్తున్నాడు ఏమని, మరి మంచి వ్యక్తి అయిన సైనికుల వల్ల నువ్వేం చేయాలి, పోరాడాలి అని మనం ప్రియుల ద్వారా దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఒక విశ్వాసి ప్రియుల ద్వారా ఒక సైనికుని వల్లే పోరాడవలసిన వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరి నువ్వు సహోదరి అయినప్పటికీ సహోదరు అయినప్పటికీ కూడా రక్షణ పొందిన మొదలుకొని నీ యొక్క జీవితంలో పోరాటం అనేది తప్పదు. చివరికి పోరాటం ఎక్కడి వరకు కొనసాగాలంటే ప్రియమైన ద్వారా మరి ఈ లోక యాత్ర ముగించే వరకు, లేకుంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు కూడా పోరాటం చేయవలసిన వారం విన్నాం. అందులో మొట్టమొదటిగా మనం పోరాడవలసింది ఏంటో అంటే ఎబిసి రాసిన పత్రిక 12:4 చదవండి. త్వరగా తీసి చదవండి. ఎబిసి రాసిన పత్రిక 12:4. ఎబిసి రాసిన పత్రిక క్షమించాలి ఎబిసి రాసిన పత్రిక ఎబి రాసిన పత్రిక అండి. ఎబి రాసిన పత్రిక 12:4 త్వరగా తీసుకెళ్ళవండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది, మీరు పాపముతో పోరాడుటలో ఏం చేయాలంట, రక్తము కారణంతగా ఎదిరించలేదు అంటున్నాడు ఇక్కడ. అంటే దాని అర్థము ప్రియమైన బిడ్డలారా, మరి పాపముతో
ఎంతగా పోరాడాలి అని మనం ఇక్కడ చూస్తున్నాం. రక్తం కారణంతగా పోరాడాలంట. అంటే ఏంటిదండి? రక్తం అంటే ఏంటిది? ప్రాణము. అంటే ప్రాణం పోయినా సరే, లేక ప్రాణం పోయేంత వరకు కూడా మనకి ఎదురవుతున్నటువంటి లేకపోతే మన ఎదుటి కోసం పాపము యొక్క అవకాశాన్ని ఏం చేయాలి? మనము పోరాడి జయించవలసిన వారం ఉన్నాము. ప్రాణం పోయినా సరే కానీ నేను ఈ పాపము చెయ్యను అన్నటువంటి ఒక గట్టి తీర్మానము ప్రతి విశ్వాసిలో అవసరము. ప్రతి ఒక్క విశ్వాసిలో విశ్వాస యాత్రను కొనసాగించే వారికి అవసరం. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేటువంటిది పరిపూర్ణంగా పరిశుద్ధ పరచబడేటువంటి జీవితము. మన పాపం క్షమించబడింది, పాపం నుంచి శుద్ధి చేయబడ్డాము. అర్థమైందండి? మన స్వతంత్రం అయ్యాము. అయినప్పటికీ కూడా ద్వారా ఈ లోకం ఉన్నంత వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు పాపం అనేటువంటిది మనకి ఎదురవుతూ ఉంటుంది. పాపం అనేది ఎదురవుతూ ఉంటుంది. దాన్ని మనము ఎదుర్కొని జయించాలి. ప్రియమైన బిడ్డలారా, పాపాన్ని ఏం చేయాలి? ఎదుర్కొని జయించాలి. ఉదాహరణకి మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ద్వారా మంచి యవ్వనస్తున్నటువంటి యేసేపును చూస్తాం మనం. యవ్వనస్తుడు చక్కగా అందంగా మంచిగా ఉన్నాడు. ద్వారా ఆ యవ్వన కాలంలో అతన్ని పాపము ప్రేరేపించింది. ఫరో భార్య ద్వారా మరి ప్రేరేపించినప్పుడు తాను ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడ్డాడు, కానీ బాగా ప్రాణం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ నేరస్తుడైతే ఆ దినాల్లో మరణశిక్షే. అలాంటిది యేసేపు ద్వారా మరణించడానికైనా ఇష్టపడ్డాడే, కానీ పాపము చేయటానికి ఇష్టపడలేదు. పాపము చేయటానికి ఇష్టపడలేదు. ఈ దినము ప్రతి విశ్వాసి కూడా అనేక రకాల శోధనలు, పాప ప్రేరేపణలు, పాపపు కార్యాలు అది మన హృదయంలో కలుగుతుంది. అలాగే మన ఎదుట అనేక కార్యాల ద్వారా ప్రేరేపిస్తుంది. ఎన్నో విధాలుగా పాపం అనేటువంటిది మనిషిని ఏం చేస్తుంది? విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసం పోరాడుతుంది. నువ్వు ఆ పోరాటంలో జయించకపోతే ప్రియులారా నీ జీవితం పతనమైపోతుంది. నీ జీవితం పతనమైపోతుంది. అందుకనే ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే పాపముతో పోరాడాలి. పాపం ఏం చేయాలి? పోరాడాలి. చూడండి, రోమి రాసిన పత్రిక 8:2 చదవండి ఒకసారి. రోమి రాసిన పత్రిక 8:2 చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. మనం విడుదల పొందాక మాత్రాన ప్రియమైన బిడ్డలారా ఇక పాపము నిన్ను ఏమి చేయలేదు అనుకోవడానికి వీలు లేదు. అందుకే అనేకసార్లు చెప్తూ ఉంటాను, ఏనాడైతే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి మారు మనసు పొంది రక్షింపబడతాడో ఆ వ్యక్తికి
ఆ దినం నుంచే అంతరంగంలో పోరాటం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రాచీన స్వభావం అనేది మనలో ఉంటుంది. పాపం ఒప్పుదల అయినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ, పాపని విడుదల పొందినప్పటికీ, పరిశుద్ధమైనప్పటికీ, మనము దేవుని రాజు హక్కుదారులమైనప్పటికీ, ఆయన కుమారుడు ఉన్నప్పటికీ కూడా ప్రియులారా, ఈ పాపానికి అలవాటు శరీరము ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి యొక్క ఆత్మకు విరోధంగా ఏం చేస్తుంది? కార్యాలతో పోరాడుతుంది. అయితే దీనితో మీద పోరాడుతూ ఉండాలి. పాపముతో పోరాడుతూ నీ పరిస్థితులను పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. చాలా మంది ఆరంభంలో ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారు. రాను రాను ఏం చేస్తారు? పవిత్రత విషయంలో ఏం చేస్తారు? అశ్రద్ధ వహించడం బట్టి, నిర్లక్ష్యం పెట్టడం బట్టి తెలియకుండానే వారిలో పాపము ప్రవేశిస్తుంది. ఆత్మీయంగా ఎప్పుడైతే బలహీనుడు అవుతాడో ఆటోమేటిక్ గా తెలియకుండానే పాపంలో పడిపోయి చివరికి నాశనం వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత గొప్ప భక్తులైనప్పటికీ, ఉదాహరణకి దావీదు మనం చూస్తామని దావీదు అంత గొప్ప భక్తుడు ఎవరు లేరు. ఆయన హృదయానుసారాన్ని మనం చూస్తాం. ప్రేమైన ద్వారా దావీదు గురించి ప్రభు చెప్తున్నాడు, నా చిత్తం చేయవాడు అంటున్నాడు. అంతటి గొప్ప మరి దైవజనుడు, ప్రవక్త, గాయకుడు, రాజు, ఎంతో దేవుని ప్రియమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యుద్ధము చేయవలసిన సమయంలో అంతా నిద్రపోతున్నాడండి. అది మనకు తెలుసు కదండి. యుద్ధం చేయవలసిన సమయంలో ఏం చేస్తున్నాడు? హాయిగా పడుకొని నిద్రపోయి సాయంకాలంలో మన పొద్దు గుంకు వీళ్ళంతా లేచాడంట. లేచి ఏం చేస్తున్నాడు? ఆయన జరుగుతూ ఉన్నాడు. అందరేమో యుద్ధం చేస్తున్నారు. ఈయన రాజు, ఈయన ముందుకు నడిపించాలి, యుద్ధాల్లో ముందుకు యుద్ధం చేయాలి. కానీ నాకేముందులే, రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే అశ్రద్ధ వహించాడో పాపములో పడిపోయాడు. ఒక పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పి తెచ్చుకోవడానికి ఇంకో పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పి ఇంకో పాపం చేశాడు. ఇలా అనేక పాపం చేసి చివరికి తిరిగాడు. అన్యాయంగా నమ్మకమైనటువంటి ఒక సైనికుని చంపించాడు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది చచ్చిపోయారు. ప్రేమని చివరికి ఆ పాపము ఎంత పాపానికి ఎంత భయంకరమైన శిక్ష అనుభవించాడంటే అంత శిక్ష అనుభవించాడండి. పాపం అనేది ఎప్పటికీ జాగదు. ఎందుకంటే పాపం నిన్ను పట్టుకొను అంతే వాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నిజమైన విశ్వాసి పాపముతో పోరాడాలి. ఎప్పటికి పోరాడాలి? అంతవరకు పోరాడాలి. కావండి 8వ వచనం ఈ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. 13వ వచనం నుంచి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారి ఉండరు, కానీ ఆత్మ చేత శరీరకేను చంపిన జీవించగలరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉండరు అంటున్నాడు. ప్రియులారా, శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే నిశ్చయముగా మరణం అవుతారు అంటున్నాడు. ఈ శరీరం ఎప్పుడు కూడా పాపాన్ని కోరుకుంటుంది. అందుకే దేవుడు మనకు పరిశుభ్రాన్ని ఇచ్చాడు, పాపాన్ని ఏం చేయడానికి. ఏం ద్వారా పాపంలో పడిపోకుండా మనకు బలపరిచి నడిపించడానికి దేవుని ఆత్మ మనలో ఉంది. ఆ దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలంట. ఒకటి ఆత్మ ద్వారా నడిపించబడాలి, రెండోది ఆత్మ ద్వారా శరీరకి ఏం చేయాలి? చంపాలి అని దేవుని వాక్యం చూస్తున్నాం. శరీరం ఒక్కదాన్ని ఏం చేయాలి?
చంపాలి. చంపలు ఏం చేయాలి? ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. ఏ పాపం మనలోకి వస్తుందో, ఏ ఆలోచన ద్వారా ప్రవేశిస్తుందో, ఏ చూపు ద్వారా ప్రవేశిస్తుందో, ఏ దృష్టి ద్వారా ప్రవేశిస్తుందో, ఏ రీతిగా వస్తుందో ఎప్పుడు నువ్వు మెలకువతో ఉండకపోతే పాపం నిన్ను పట్టుకుంటుంది, నాశనం చేస్తుంది. అందుకే విశ్వాసి నిద్రపోయేది కాదు, మత్తుడుగా ఉండేది కాదండి. ఎప్పుడు మెలకువతో ఉండాలి. దాని ఉద్దేశము నిద్రపోవద్దని కాదండి. ఆత్మ సంబంధముగా ఎప్పటికి కూడా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. చిన్న పొరపాటు, చిన్న ఆలోచన, చిన్న ఏదైనా సరే వచ్చినా కూడా దాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి, ప్రభా నాలో ఈ పాపం ఉంటాయి, ఈ పాప ఆలోచన వస్తున్నాయి, ఈ పాప తలంపులు వస్తున్నాయి, ఈ పాప పరిస్థితి వస్తుంది, దయచేసి నన్ను ఏం చేయాలి? శుద్ధి చేయి. పవిత్ర ఆత్మ విరిగి నలిగిన మనసు కన్నీరు దేవుని దగ్గర మొరపెట్టాడు. ఎవరైనా కాపాడు. నువ్వు నిలబెట్టకపోతే నేను నిలబడలేనని ఏదో ప్రార్థన చేయాలి. అవునండి. దేవుని చిట్టి అప్పు, దేవుని కృపకు అప్పు చెప్పాలి. అలాగే నిరంతరము కూడా నీ వ్యక్తిగత జీవితాన్ని ఏం చేయాలి? పరిశీలన చేసుకుంటూ ఏ పాప ప్రేరేపణ అయితే పాపం అయితే ప్రవేశిస్తుందో ఆ పాపాన్ని ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుందో వాటికి ఏం చేయాలి? నువ్వు పోరాడుతూ ఉండాలి. పోరాడుతూ ఉండాలండి. మత్తునుగా పడుకోవద్దు. అందుకనే ఎన్నడూ కూడా విశ్వాసి ప్రార్థించడం కావచ్చు, విశ్వాసం కావచ్చు, ప్రేమ ద్వారా అలాగే దేవుని వాక్యం చదవటం కావచ్చు, ప్రేమ నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్యం వహిస్తే నిశ్చయముగా ఏమవుతాం? ఓడిపోతాం. నిశ్చయముగా పాపమే నిన్ను పట్టుకుంటుంది. చివరికి నాశనానికి, నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది పాపము. అందుకని విశ్వాసి మొట్టమొదట పోరాడవలసింది ఏంటో? పాపంతో పోరాడాలి. కాబట్టి ప్రేమ మనం ఈ పోరాటం ఏం చేయాలి? ఆగేది కాదు. రక్షణ పొందినప్పుడు ఆరంభమైతే ఈ పోరాటం చివరి వరకు పోరాటం చేయవలసిన. కాబట్టి దినము 3 విషయాలు నేర్చుకుంటాం. ప్రభు రాక ఆలస్యమైతే ఇంకా మనము ఈ లోకంలో ఏ విషయాలు పోరాడాలి? మాకీరు ఒక యుద్ధ వీరుడు. ఆయన వెళ్ళి గిలాదును, బాసాను ఏం చేశాడంట? స్వాధీనపరచుకున్నాడు. నువ్వేం స్వాధీనపరచుకోవాలి? మొట్టమొదటి నువ్వు స్వాధీనం ప్రేమారా పరిశుద్ధతను స్వాధీనపరచుకోవాలి. పాపాన్ని జయించి పరిశుద్ధతను ఏం చేయాలి? నువ్వు స్వాధీనపరచుకోవాలి. శరీరాన్ని స్వాధీనపరచుకొని ఆత్మ సంబంధించిన వ్యక్తిగా మాట్లాడాలి. లోకంలో ఏం చేయాలి? నువ్వు జయించాలి. లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించి ఏం చేయాలి? నువ్వు పరసమైన వ్యక్తిగా నిరూపించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మాకు చెప్తాం. మనము ఆత్మీయ పోరాటం కొనసాగిద్దాం. ప్రభు ఆత్మ మనకి తోడైంది నడిపించింది కాదు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, జీవముల దైవానికి స్తోత్రం. ఈ రాత్రి కాలంలో ప్రభు ఎఫ్రాయిం కుమారుడిపై మాకేరు మా ముందు పెట్టారు. ప్రభా మనిషి కుమారుడైతే ప్రభు మాకేరు మా ముందు పెట్టావు. అయితే ప్రభు అక్కడ యుద్ధ వీరుడుగా గిలాదును, బాసాను స్వాధీనపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. అదే రీతిలో మేము సైనికులముగా, నీ సైనికులముగా మేము కూడా పోరాటానికి ప్రభా మొట్టమొదటిగా పాపంతో పోరాడడానికి, శరీరంతో పోరాటానికి, ఈ లోకంతో పోరాడి జయించి నిన్ను మహింపరచడానికి, నిన్ను చూపించడానికి, మా విశ్వాసం ఈ లోకానికి ప్రత్యక్షపరచడానికి మాలో ఒక్కొక్కరి కృప చూపించారు. బలహీనని బలపరచుంటాయి. తెలియకి పడిపోయిన వారు లేవనెత్తారు. కృప చూపించండి. నన్ను తెచ్చుకోండి. మీ వాక్యాన్ని ప్రజలకు సమర్పిస్తారు. ఏ సమయంలో విశ్వాసం తండ్రి. ఆమె
మన శరీర దేవుని ప్రేమి కుమారుని యేసుక్రీస్తు పరిశుభ్రంగా అన్వేషిస్తాం. ఇప్పుడు మనందరిలో ఒక సత్యం పరిశుభ్రం ముఖ్యంగా ఆయనతో పాటు పోరాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆఖరి పోరాడి నడిపిస్తారు. అందరికి కూడా యేసుక్రీస్తు నామమున ప్రైజ్ ది లార్డ్.